రాయదుర్గం నియోజకవర్గం ఓబులాపురం మైనింగ్ కంపెనీలో సిబిఐ సీజ్ చేసిన వాహనాలలోని సామాగ్రి అపహరించుకెళ్లిన దొంగలను ఇటీవల పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈ కేసుతో సంబంధం ఉన్న మరో కొందరిని సోమవారం అరెస్టు చేశారు. స్థానిక రూరల్ పిఎస్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుల వివరాలను సిఐ వెంకటరమణ, ఎస్ఐ గురుప్రసాద్ రెడ్డి వెల్లడించారు. గత శుక్రవారం ఎంఓసీలోకి చొరబడిన ముఠా సభ్యులు సిబిఐ సీజ్ చేసిన హిటాచి జేసీబీని గ్యాస్ కట్టర్ల సాయంతో విడదీసి 13.48 లక్షల విలువైన స్క్రాప్ ను ఎత్తుకెళ్లే సమయంలో ఎస్ఐ సిబ్బంది అక్కడకు చేరుకొని కొందరిని అరెస్టు చేశారు. ఆ సమయంలో తప్పించుకొని పారిపోయిన డి హీరేహల్ మండలం సిద్ధాపురం నివాసి భాస్కర్, బల్లారికి చెందిన ఖలీద్, తౌసేఫ్, ఉలిగప్ప, రియాజ్ అహ్మద్, మహమ్మద్ బషీర్, రేణుకప్ప, ఉత్తరప్రదేశ్ కు చెందిన ఆసిఫ్ ఖాన్, అమన్, రఫూఫ్ ఖాన్ ను సోమవారం అరెస్ట్ చేసి చోరీకి ఉపయోగించిన పరికరాలను, బొలెరో వాహనాన్ని సీజ్ చేశారు. అనంతరం న్యాయమూర్తి ఆదేశాల మేరకు నిందితుల్ని రిమాండ్కు తరలించారు. నియోజకవర్గంలో డిహిరాల్ మండలంలో ఓలాపురం గ్రామ పరిధిలో పాత ఓఎంసీ మైనింగ్ ప్రాంతంలో కొంతమంది వ్యక్తులు అక్కడ పాడుబడినటువంటి జేసీబీలు, హిటాచీలు, వాటిని కొన్ని గ్యాస్ కట్టర్లు, సిలిండర్లని తెచ్చుకొని కట్ చేసి స్క్రాప్ విధంగా చేసి వాళ్ళని అక్రమంగా తరలించాలనే ఉద్దేశంతో ఆ స్క్రాప్ని గ్యాస్ కట్టింగ్ ద్వారా కట్ చేస్తుంటే 16వ తారీఖున డిహిరాల్ ఎస్ఐ గారు తనకు రాబడిన సమాచారం మేరకు వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. ఆ అరెస్టులో భాగంగా మళ్ళీ వాళ్ళని జరిగింది. తిరిగి మళ్ళీ అదే వ్యక్తులు మళ్ళీ నిన్నటి రోజు కూడా అదే మాదిరిగా అదే ఓఎంసీలోకి వెళ్ళి ఆ గ్యాస్ కట్టర్ ద్వారా కట్ చేసిన ముక్కల్ని మళ్ళీ తరలించే దానికోసం వచ్చింటే వాళ్ళని మా సిబ్బందితో పాటు వెళ్ళి వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు గౌరవ రాయదుర్గం మేజిస్ట్రేట్ వారి వద్ద హాజరుపరిస్తే వాళ్ళకి 5 రోజులు రిమాండ్ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మనం కొంతమంది ప్రజలకు తెలియజేయడం ఏమనగా, మైనింగ్ ఏరియాలో గతంలో చేసిన ఏరియాలో కానీ, లేదా సిబిఐ సీజ్ చేసిన మైనింగ్ కానీ, లేదా అక్కడ ఉన్నటువంటి వాహనాలని స్క్రాప్ చేసి దొంగ అమ్మడం కానీ ఇది నేరం. కాబట్టి దయచేసి అలాంటివి చేస్తే కన్నా పట్టుకుంటే చట్టబద్ధంగా వాళ్ళపైన క్రిమినల్ కేసులు పెట్టి కఠినంగా చర్యలు తీసుకుంటామని ఈ రకంగా మేము హెచ్చరిస్తున్నాం. ఈ మైనింగ్ ఏరియాలో స్క్రాప్ దొంగతనానికి వచ్చిన వీళ్ళంతా కూడా బళ్ళారి ప్రాంతానికి చెందిన వారు కొంతమంది ఉన్నారు. యూపీ నుంచి వచ్చి కర్నూలులో పనిచేస్తున్న వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు.